మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటేల్ ఏమంటుందంటే, మనకు భూమి వద్దు చదివే ముద్దు అని అంటుండు. భూమి వద్దు చదివే ముద్దు, భూమి ఇద్దామంటే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారే పనిచేసి పోయిరు. ప్రస్తుతాన్ని మాత్రం గెంటెడ్ భూమి లేదు, పుణ్యానికి ఇస్తాందుకు పుక్కడికి ఇస్తాందుకు. భూమి వద్దు చదివే ముద్దు, మీకు ఎంత చదువు కావాలనో ఎట్ట చదువుకుంటారో చెప్పుని నేను చదివిపిస్తా అని చెప్తుండు ముచ్చట. ఏది నిన్న మన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలల్లా లంబాడ జాతి దగ్గరికి పోయి అక్కడ ఉన్న సోదరులకు ఏం చెప్తున్నాయంటే, మనకు భూమి వద్దు చదివే ముద్దు అంటుడు. నేనేమంటున్నాయంటే, మరి చదువు కోసము బడ్జెట్లో ఎంత శాతం పెట్టినావు ఏం కథ అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. చదివే ముద్దు అని అంటున్నారు. చెప్తా ముచ్చట, వినే ప్రయత్నం చేయరు. చదివే ముద్దు అంటుండు. ఇప్పుడు 2021-22ల చదువు గురించి 6.69% ఓన్లీ బడ్జెట్ పెట్టిరు. 6.69% బడ్జెట్ పెట్టిరు. 2022-23ల 6.24, 2023-24ల 6.57, 2024-25ల 7.31, 2025-26ల 7.57. ఇంకో ఇంతవరకు వీళ్ళు చదువు గురించి బడ్జెట్ పెట్టిరు. ఏం చెప్పారు? ఫస్ట్ 15% తగ్గకుండా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. మరి ఏది 2 సార్లు ఇప్పుడు సంపూర్ణంగా 2 సార్లు ఏది బడ్జెట్ సమావేశం 2 సార్లు రేవంత్ రెడ్డి వచ్చినాక చూసుకుందాం. మరి 15% చదువు పైన పెడతామని చెప్పాడు. మరి 15% ఉన్న అదుల ఈడ ఇవాళ ఏమంటుండంటే, చదివే ముద్దు భూమి వద్దు. అయ్యా నేను ఒక చిన్న ముచ్చట అడతా, నేనైతే పెద్ద చదువుకోలేదు కానీ ఇవాళ ఏమంటుందంటే, మీరు కలెక్టర్లు అవుతారా, లాయర్లు అవుతారా, హీరోలు అవుతారా, యాక్టర్లు అవుతారా, లేకపోతే డాక్టర్లు అవుతారా, లేకపోతే ఇంకే రకంగా కలెక్టర్లు అవుతారా, ఎట్టయితారో మీరు కానీ నేను చదివిపిస్తా అని అంటుండు. ఎవ్వరు ఏం చేసినా కూడా ఇంటికి పిల్లనిస్తానికి వచ్చింది అనుకుందాం. సపోజ్ ఏం చేస్తుండు పిల్లగాడు? సరే పిల్లగాడు కానిస్టేబుల్ చేస్తుండు, కొలువు మంచిగానే ఉంది. ఏమన్నా భూమి ఉందా? ఎమ్మటే అడుగుతూనే ఉంటారు. ఏమన్నా భూమి ఉందా అంటే, ఉందా తాతలు సంపాదించింది కాడ 1 ఎకరం 4 గుంటలు అట్లా ఉన్నది, అది కూడా లావైన పట్టాలనే ఉంది అని అంటారు. అనగానే ఎమ్మటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మొక్కిరిస్తారు. మా పాడైపోను భూమి లేదటగా, కొలువు అయితే ఉంది కానీ కథ పిక్కపోతూనే ఉంటుంది. నువ్వు పోలీస్ ఉద్యోగం చెయ్యి, కలెక్టర్ చెయ్యి, లాయర్ చెయ్యి, డాక్టర్ చెయ్యి, ఏ ఉద్యోగం అయినా చేసినా కానీ చివరికి ఏం చేస్తావు? వచ్చిన పచ్చలతో దాచిపెట్టి ఏనన్నా పోకాడ గంటెడు భూమి కొనాలని చూస్తాం. అవునా కాదా? ఈ భూమి మీద ధరగలది ఏదంటే, ఈ భూమి మీద ధరగలది భూమే ధరగలది. ఆ తర్వాతనే ఇంకేదైనా మనిషి కూడా ఇవ్వలేదు పాడైపోయిన భూమి కొన్నట్టు. గట్టిగా మాట్లాడాలంటే 2 ఎకరాల భూమి ఉందంటే బిందాసుగా అనుకుంటాడు. పిల్లనిచ్చే మామేమనుకుంటాడంటే, నా బిడ్డ రేపన్నాడు ఇల్లు వెళ్ళకున్నా కానీ 4 గుంటలు అమ్ముకున్నా బత్తదా అని అనుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే, భూమి వద్దు చదువు ముద్దు. ఓకే, చదువే ముద్దు అనుకుందాం. మరి చదువు కోసం ఎంత ఖర్చు పెడుతున్నట్టు లెక్క? 15% ఎక్కువనే పెడతాం కానీ తక్కువ పెట్టమన్నది. ఇంతవరకు 10% మించింది లేదు చదువు విషయం వల్ల ఖర్చు పెట్టింది. మరి ఏడ బడ్జెట్ పెడుతున్నట్టు, ఎట్ట చదివిస్తున్నట్టు? ఇప్పటికి ఏమంటుండంటే, ఇంకొకడేమిచ్చే ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంపు సెట్లు మంజూరు చేస్తారంట. దగ్గర తెలంగాణ వచ్చి 12 నెలలకు ఎక్కువ కాలే. ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ఏది మన లంబాడి తండాల కంట బీటీ రోడ్లు లేవంట. సిగ్గుపడాలి లీడర్లు. ఆ 10 ఏళ్ళోళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళోళ్ళు సిగ్గుపడాలి. ఇప్పటికి కూడా కనీసం బీటీ రోడ్లు లేవంటే మరి ఏడ అభివృద్ధి జరిగినట్టు లెక్క? ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు లెక్క? అభివృద్ధి లేదు, ఏమి లేదు. వీళ్ళు అభివృద్ధి చెందితే గతంలో ఉన్న బీఆర్ఎస్లు అయినా ఇప్పుడున్న ఈయనైనా కానీ వీళ్ళు అభివృద్ధి చెందితే చాలన్నట్టు కట్టుకుంది లెక్క. ఏడ మరి అభివృద్ధి జరిగినట్టు? ఇక నుంచి చేస్తారంట ముచ్చట. అన్నారు కదా, నేనే రాజు నేనే మంత్రి, నాకు ఎవడు పోటీ లేడు అనే ముచ్చటని జర్రంత వక్రీకరించారు అని చెప్పుకుంటూ వచ్చిండు ముచ్చట. మరి ఈయన అనలే, నేను మునగాయనలే. ఎందుకు? ప్రస్తుతానికి మున్సిపాలిటీ మినిస్టర్ని నేనే ఉన్నా, ముఖ్యమంత్రి నేనే ఉన్నా, రేపనాడు గెలిచినా ఓడిపోయినా కర్త కర్మ క్రియ మొత్తం నేనే అని అన్నా. దాన్ని కొద్దింత వక్రీకరించి ఆలోలు జర దాన్ని పక్కదారి పట్టించిరు అని అన్నాడు.
సరే దానికి ఒప్పుకుంటా కానీ మరి నేనే మోతవారిని నేనే మొనగాని అంటివి కదా, ఒప్పుకుంటారా? మరి మీ దాంట్లో ఉన్న సీనియర్లు ఒప్పుకుంటారా? ఎట్ట ఒప్పుకుంటారు? ఇప్పటికే పాడైపోనుడు ముఖ్యమంత్రి అయినవంటే చాలా మంది చాలా రకాలుగా పాడైపోను ఎన్ని ఆలోచనలు ముఖ్యమంత్రి మేము ఇంకా పాడై మంత్రులు కూడా కామైతే ఇంకా ఎమ్మెల్యేల కాన్యం ఇంటి అనుకుంటోళ్ళు రాజగోపాల్ అటుటోళ్ళు చాలా మంది లైన్లో నిలబడే ఉన్నారు. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు సందు దొరికితే సందు దొరకకుండా దొరికించుకొని మరి ముందర పడదామని చూస్తున్నారు. ఈయననేమో ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళ 6 నెలల వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని అంటివి. మరి గట్ట అంటే ఎవడన్నా ఒప్పుకుంటుండొచ్చునా? ఎట్ట ఒప్పుకుంటారు? మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయ్యేపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఈ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు రావాలి, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే గెలవాలి. ఈ ఎమ్మెల్యే గెలిస్తే అప్పుడు సంపూర్ణమైన మెజార్టీతో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలో గెలిచినాక అప్పుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు ఎన్నుకునేనంటవా? వీళ్ళంతా ఎన్నుకునేనంటవా? అది జరుగుతుంది. ఇంకా చాలా ఉంది, టైం పాడైపోను. పిల్ల పుట్ట ముందుకే కుల్ల గుట్టించినట్టు ఇంకా ఏది కాలే ఎక్కడ కాలేదు. అప్పుడే వచ్చే 5 ఏళ్ళకు కూడా ముఖ్యమంత్రి, 5 ఏళ్ళ పైనగా బోనస్ ఇంకా 6 నెలలకు కూడా ముఖ్యమంత్రి నేనే అని అంటివి. అట్ట నువ్వే అంటివి. గట్టిగా మాట్లాడే సరికల్లా నేను గట్టానులే గిట్టాను అంటివి. మళ్ళా ఏది ఈ మన లంబాడి సోదరుల కాడికి పోయి మాత్రం ఒక మాట ఏం చెప్తారంటే, మీకు చదువు కావాలంటే చదువు నేను చదివిపిస్తా, నన్ను అడుగురి, మీకేం కావాలి, ఏమవుతారు, లాయర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, లేకపోతే అది అవుతారా ఇది అవుతారా అని అంటున్నావు. కానీ మరి అవన్నీ కావాలంటే చదువుకోవాలంటే మరి చదువు పైన ఎంత ఖర్చు పెడుతున్నావు అది కూడా చెప్పాలి కదా. పెడుతున్నారు ప్రజలారా చదువుకు? అది పెట్టేది లేదు. చదువుకు ఇంత ఖర్చు పెడుతున్నామని చెప్పాడు. కానీ కాకపోతే ఎప్పుడైనా కానీ 6%, 7%, లాస్ట్ 7కు మించి 8% కూడా విద్య పైన ఆయన ఖర్చు పెట్టింది లేదు. అది ఇప్పుడంతలో కానట్టే ఉంది ముచ్చట. కానీ అట్లా చెప్పాలి ముచ్చట. ఎంతసేపటికి ఈ భూముల విషయం పక్క తప్పుకుంటే ఇక చదువు మీద పడతారేమని. మరి అట్ట అనుకుంటే మరి 100 ఎకరాలు ఉన్న భూముల పరిస్థితి ఏం కావాలి? ఎక్కువ భూములు ఓలుకునేవిలా ఈ తెలంగాణ మొత్తం చూసుకుంటే ఎవరికి ఉన్నాయి? ఇసోంటి రాజకీయ నాయకులకే లేవు. మరి మీ చదివే ముఖ్యమే. మరి మీకు భూములు ఉన్నాయి కదా, మీ భూములను పంచే ఉపాయం చేయరి. మీ భూములని పేదోళ్ళకు పంచే ఉపాయం చేయరి. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి. మీరే అంటారు, మైకులు అంటారు కదా, మా తాత పోలీస్ పటేల్, మయ్య పోలీస్ పటేల్, నేను పోలీస్ పటేల్, మాకు 200 ఎకరాల భూమి ఉండే, 200 ఎకరాల భూమి ఉండే, ఇప్పటికి కూడా ఉంది 100 ఎకరాల భూమి. మరి ఎందుకు మరి 100 ఎకరాల భూమి మరి మీకు లేని వాళ్ళకి వంచరాదురేమా? దేవుళ్ళు అవుతారా మీరు వంచితే? గతంలో ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పుడెప్పుడో వంచిరని చెప్పినావు కదా, ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నాం అంటే అర్థమైంది. ఆమె మంచి చేసిపోయింది కాబట్టి ఆమెను గుర్తు చేస్తున్నారు పేదోళ్ళంతా. మరి మీరు కూడా వంచరాదురేమా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా కావచ్చు, మీ లీడర్ల దగ్గర మనిషికి లీడర్లు ఉన్నారు కదా, ఒక 20-25 ఎకరాల భూమి ఉంచుకొని మిగతా భూమిని మొత్తం పంచే ఉపాయం చేయరి. పోనీ 30 ఎకరాల భూమి ఉంచుకొని 30 ఎకరాల భూమి ఉంచుకొని మిగతా భూమిని మొత్తం పంచే ఉపాయం చేయరి. చేస్తారా వాళ్ళన్నా? ఎవడు చేయడు. ఇంకా 30 ఎకరాలు కొందాం కాదు, ఆక్రమించుకుందాం, గుంజుకుందాం అనేది చూస్తాడే. కానీ మీకున్న భూమిని పంచుదామనే ఆలోచన మనకని ఉన్నదా? గట్ట వంచిరా అంటే ఈ కాలంలో దేవుళ్ళు అవుతారు. మీరు దేవుళ్ళు ఎవరి రూపకంగా ఉంటాడు? మనిషి రూపకంగా వస్తారంటారు కదా. మరి మీ దగ్గర ఉన్న 100 ఎకరాల భూమి మొత్తం పేదోళ్ళకి పంచిపెట్టి ఉపాయం చేయరాదు ఏమా? అమ్మో గా పని చెప్తావు మాటకారి, గా పని చేయం. కానీ ఇంకా ఏమన్నా గట్టిగా గుట్టలు బొట్టలు బోలు బీలు ఉంటే తవ్వుకొని కబ్జా చేద్దామనే ఆలోచనతో ఉంటారు రాజకీయ నాయకులు. అంతకు మించిన వాడన్నా గంటెడు భూమి దానం చేసే రాజకీయ నాయకుడు ఉన్న అడుల్లో ఈ కాలంలో వాళ్ళన్నా